ఇవన్నీ ఆశలు ఉంటాయి సమానంగా, కానీ అవన్నీ విడిచిపెట్టి దేవుడి కొరకు, సంఘం కొరకు, సంఘ ఏర్పాటు కొరకు మనం కొంచెం ఉత్సాహపడి మనం దాహం కలిగి ఉండాలని అది చెప్తుంది అన్నమాట. ఆత్మరక్షణగా మారుమనసు పొంది ప్రభువుగా జీవించడానికి, రక్షింపబడడానికి నరక మంచి దాకా ప్రభు బతిమాతాడంట. ఇంకొక అడుగు వేస్తే పడిపోతారు అన్నప్పటికీ ప్రభువు పిలుస్తూ ఉంటాడంట, ఇంక వెళ్ళొద్దు రండి, నరక మంచి దాకా వెళ్ళొద్దు రండి. అప్పటికి వినపోతే వదిలేస్తారు తప్ప అప్పటి వరకు పట్టుకునే ఉంటాడు అన్నమాట దేవుడు. ఇంకా విషయాలు చెప్దాం అనుకున్నట్టు టైం లేదు, కానీ ఇంకొక చిన్న రెఫరెన్స్ చూద్దాం. ప్రకటనలు 3:2, 3:20. చూసారా, దేవుడు క్లియర్ కట్గా ఒక విషయం అంతా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపునంత నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు. దేవుడికి మనము మన మన హృదయాన్ని ఎప్పుడైతే విప్పి దేవుని వైపు చూస్తామో దేవుడు తప్పకుండా మన హృదయంలో నిలుస్తాడు. ఈ విషయం మనం గమనించాలి. మన దేవుడు త్యాగాన్ని గుర్తించాలి, గుర్తెరిగి మన జీవితం అంతా కొనసాగించి ఆయన కొరకై మనం జీవించి నడవాలని కోరుకుంటున్నాం. ఈ 7 సిలువలో ఈ 7 మాటలే దేవుడు ఎందుకు పలికాడని మనకి ఆశ్చర్యం కలగవచ్చు. దానికి చిన్న వివరణ ఇచ్చేసి క్లోజ్ చేస్తారు. ఫస్ట్ క్షమాగుణం కలిగి ఉండాలని, మీరు క్షమించండి తండ్రి అంటారు కదా, క్షమాగుణం కలిగి ఉండాలి. తర్వాత దేవా నీతో నన్ను బాధ్యతగా జ్ఞాపకం చేసుకుంటే ప్రాధేయపడిన వారికి ఆదరించాలి. అదే గుణం మనకి దేవుడు గుర్తు చేస్తుంది అన్నమాట. కుటుంబ బంధాల గురించి కుమారి చెప్పారు. కుటుంబ బంధాలు ఎంత బలంగా ఉండాలని అది సూచిస్తుంది. దేవుడు దేవాదేవ నా చేయింటికి విడిచిందంటే దేవుడు మన చేయి విడవకుండా ఉండినట్లు మనం ప్రవర్తించాలని 4వ వాక్యం గుర్తు చేస్తుంది. 5వ వాక్యం తప్పుకొని ఉన్నానంటే దేవుడి కోసం మన ఆత్మ తప్పుకొని ఉండాలని అదొకటి సూచన. చివరి 2 మాటలు సమాప్తమైనది ఆత్మను అభ్యర్థించడం కూడా అంతం వచ్చే లోపు మన ఆత్మని ప్రభు వారికి సమర్పించుకోవాలని, రక్షణ లేని వారికి రక్షణ మార్గం చూపించడానికి, రక్షణ తీసుకోవాలని ప్రభు వారు ఆశిస్తున్నారు అన్నమాట. ఈ యొక్క ఒకటి చెప్తున్నా ముగిస్తాను. దేవుడు ఏం చేసినా మన సృష్టిలో ఏంటంటే మంచి చేస్తే ఒక పొంగిపోతాం, బాధ వస్తే బాధపడతాం. కానీ దేవునికి ఒక్క చోటు ఇచ్చామంటే నీకు బాధ, శ్రమ ఎన్ని ఉన్నా సరే హ్యాపీగా ఉండగలుగుతాం. అది మాత్రం నేను అనుభవించాను చాలాసార్లు. ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఉన్నా సరే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. అవి మాత్రం 100% నేను చెప్పగలను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను కాక